శివశంకర్ గారు వీళ్ళు చూడండి, బిల్డప్ బాబాయ్, ఏడుపులు బాబాయ్ అనాలేమో, బిల్డప్ కాదు. ధరలపై అబద్ధాల దరువు అంట, రాజకీయ డ్రామా అంట. ఆంధ్రజ్యోతి వాళ్ళు రోజు అబద్ధాలు రాస్తున్నారు. ఇటువంటి రైతుల ఇష్యూలో కూడా ఇట్లా అబద్ధాలు రాయటువంటి దరిద్రం కాకపోతే. ఒకటి సార్, ఇప్పుడు ఆ ఎల్లో మీడియా గురించి ఎంత నీచంగా వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ఉందంటే, ఆ డిబేట్లలో కూడా ఒకడేమో జెండా పీకేస్తారంట, అంటే దీని గురించి చర్చ పెట్టి, ఒకరేమో టిక్కిలు తీసుకెళ్లారంట, ఏది ఆ మిర్చి దొంగతనాలు తీసుకెళ్లారంట, ఒకడేమో చెప్తాడు వీళ్ళు జగన్ సెక్యూరిటీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొట్టిందంట, ఒకడేమో దళితులకి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం మీద అంట, ఏది ఆ సురేష్ గారి గురించి అఫీషియల్ వెబ్సైట్ లో తెలుగుదేశం పార్టీ పెడుతుంది, సర్కిల్ వేసేసి ఆయన సురేష్ గారు ఏదో కార్ దగ్గరికి వెళ్తాంటే సెక్యూరిటీ వాళ్ళు తోస్తున్నారంట, దళితులకి ఇదే అని. మరి అదే దళితుడిని కదయ్యా బెయిల్ రాకుండా అక్రమ కేసుల్లో పెట్టి అదే దళితుడిని ఆ గుంటూరు జైల్లో వేశారు కదా మీరే అక్రమంగా. మరి ఏమైంది అప్పుడు దళితుడు అనేటువంటిది? అంటే ఇష్టం వచ్చినట్టు ఏదైనా రాయొచ్చు, ప్రజలు నమ్ముతారు, ఇష్టం వచ్చినట్టు అనేటువంటిది ఉంది. ఒకసారి ఆయన మంత్రి గారు కూడా నేను మాట్లాడుతూ, మన అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో 7,000 కదా మద్దతు ధర ఇచ్చింది. అయ్యా మద్దతు ధర ఎప్పుడు ఇచ్చారు ఒక్కసారి చూడండి, ఆన్లైన్ లో ఉంది. 1/10 అంటే అక్టోబర్ 1వ తారీఖున 2020 సంవత్సరంలో, అప్పటికి సీజన్ ప్రారంభానికి ముందే కనీస మద్దతు ధర ఇంత ఉండాలి, ఆ రోజు ధర ప్రకారము 7,000 రూపాయలు ఉండాలనేటువంటిది 2020లో. ఈ రోజు 2025 గురించి మనం మాట్లాడుతున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంది? అంతకంటే తక్కువ ధరకు అమ్మాలనే? అంటే 7,000కి అప్పుడే ఇచ్చారు కదా, 2020లో 7,000కి అమ్ముకున్నారు. ఈ రోజు మీకు ఇచ్చేటువంటి ఆ 9,000 రూపాయలు చాలు అనేటువంటిది రైతులకు మీరు చెప్పదలుచుకుంటున్నారా? సార్ గత సంవత్సరంలో మీరు చూసుకోండి, 22,000 రూపాయలు, 22,000 రూపాయల ధర పలికింది. అదే విధంగా అది ఉత్పత్తి కూడాను ఎకరాకు వచ్చేసి 20 క్వింటాల్ అనేటువంటిది అయ్యేది. ఈ రోజు 10 క్వింటాలకు పడిపోయింది. తెగులు వచ్చేసి, రోగాలు వచ్చేసి. కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా, కనీసం రైతుల కాల్ సెంటర్ ద్వారా గతంలో పొలం బోర్డు అనేటువంటి పేరు పెట్టి ఆ రైతులకు ఏదైతే ఉంది కదా, ఆ యొక్క సర్వే చేసేసి దాని ప్రకారం ఏమేమి ఉన్నాయి, ఏ మందులు వాడాలనేటువంటిది సలహాలు ఇచ్చేసి రైతు పంటలను కాపాడమే కాకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ అని ఒకటి ఉంటుంది సార్. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా 25% ప్రొడక్షన్ లో 25%, అంటే ఒక ఎకరాకి 10 ఎకరాలు ఒక రైతు వేశారనుకోండి, అందులో ఒక 25% ప్రభుత్వమే కొనుగోలు చేసేసి మినిమం ప్రైస్ కి ఇచ్చేసేసి ప్రభుత్వం తన దగ్గర గోడౌన్ లో పెట్టుకుని తర్వాత తన అవసరాలకు తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకుని ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది. కానీ ఈ రోజు ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ కూడా అనేది కూడా లేదు, కనీసం మద్దతు ధర లేదు, కనీసం దానికి సంబంధించిన ధరల స్థిరీకరణ నిధి మేము 3,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తే ఈ రోజు ధరల స్థిరీకరణ నిధి కూడా లేదు. పోనీ ఈ రోజైనా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉంటే దాని మీద రాజకీయాలు ఎందుకు? నిజంగా ఒప్పుకోండి, అడ్మిట్ కాండి, మీరు చేతగానితనాన్ని ఒప్పుకోండి, చేస్తాము, కేంద్రంతో మాట్లాడని చెప్పండి. అలా కాకుండా సెక్యూరిటీ లేకుండా చేసేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తున్నారు. ఎన్నికల కోడ్ అనేటువంటిది ఉంటే ముందు రోజు జైలుకే పరామర్శించినప్పుడు వెళ్ళినప్పుడు ఒక అక్రమ అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఇదే కృష్ణా జిల్లా గుంటూరులో ఎక్కడ కూడా కోడ్ ఉంది కదా. మరి ఎందుకంటే ఆ రోజు ఇప్పుడేమో ఒక నేరస్తుని పరామర్శించడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇంగిత జ్ఞానం లేదా అనేటువంటిది ఇల్లే రాస్తారు, ఇల్లే కూస్తారు. మరి ఎన్నికల కోడ్ విజయవాడలో లేదా? ఎందుకు ముందు రోజు ఎన్నికల కోడ్ అని చెప్పలేదు? ఈ రోజు రైతాంగం దగ్గరికి వెళ్తున్నారు, రైతులకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళ చేతగాని తనం ఎక్స్పోజ్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో సెక్యూరిటీ కూడా లేకుండా ఎవరంటే బాధ్యత? దీని మీద మీకు తెలుసు కదా, ఇప్పుడు గౌరవ వెంకటరెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి పలకరిస్తే ఇంకే ఉందని గందరగోళంగా మాట్లాడాడు చంద్రబాబు గారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చేసుకున్నాడు. ఈ మా కబుర్లు ఇట్లాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా. రామ్నాథ్ గారు సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది. ఇంకా విచిత్రం ఏంటంటే షర్మిలా గారు కూడా మీరు అట్లా వెళ్ళి ఎలా పరామర్శిస్తారు అంటున్నారు. మరి వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు గౌరవ వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళారు కదా, అంటే తమ పార్టీ వాళ్ళని కాపాడుకోవడం పార్టీ అధ్యక్షులుగా కనీస ధర్మం, దాన్ని కూడా తెలియకుండా ఆమె కూడా నిన్న ట్వీట్ పెట్టి ఆవిడ గోలు అనవసరం లేండి, మనకి ఆవిడకి పరిజ్ఞానం లేదు. కాంగ్రెస్ వాళ్ళే నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, ఇది ఎక్కడ గోల, ఈ పిచ్చి గోళం తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టారేంటి, కేవలం చంద్రబాబు గారి కోసం మేము పనిచేయాలి దరిద్రం అని వాళ్ళు ఓపెన్ గానే తిట్టుకుంటున్నారు. కాబట్టి ఆ విషయంలోకి వెళ్లకుండా ఉంటేనే బెటర్.